వాట్ ఇఫ్ ఐ టోల్ యూ మీరు క్లౌడ్ కోడ్ ని కంప్లీట్లీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. నార్మల్లీ మీరు క్లౌడ్ కోడ్ ని యూజ్ చేయాలి అంటే ప్రో ప్లాన్ అయితే $20 పర్ మంత్, అదే మ్యాక్స్ ప్లాన్ అయితే $100 పర్ మంత్, విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. బట్ ఈ వీడియోలో మీరు క్లౌడ్ ని కంప్లీట్లీ ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో పెయిడ్ APIs, నో కాస్ట్లీ సెటప్. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ అసలు క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ బిల్డ్ యాప్స్, websites, automations and agentic workflows. Also, you don't need any coding skills to use this. So, ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా ఈ క్లౌడ్ ని మీరు ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఈ క్లౌడ్ ని యూజ్ చేసుకొని వర్క్ ఫ్లోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి బికాస్ ఒక్క స్టెప్ మిస్ అయినా సరే క్లౌడ్ అనేది ఫ్రీగా వర్క్ అవ్వదు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీరు క్లౌడ్ కోడ్ ని ఫ్రీగా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు నాతో పాటు ప్యారలల్గా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. బికాస్ మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఆ తర్వాత మీరు చేయాలంటే ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో నాతో పాటే ప్యారలల్గా చేయండి, మీరు కూడా క్లౌడ్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దిస్ ప్రాసెస్ ఈజ్ లీగల్, సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్గా ఈ క్లౌడ్ని మీరు యూజ్ చేసుకోవడానికి మీకు మంత్లీ ప్రో ప్లాన్లో అయితే $17 ఉంటుంది, విచ్ ఈస్ 2000 ప్లస్ ఇంక్లూడింగ్ GST. అదే కనుక మ్యాక్స్ ప్లాన్ అయితే $100, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకున్నట్లయితే మనం క్లౌడ్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్లౌడ్ కోడ్ని ఫ్రీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సింది సింపుల్గా ఈ 4 స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు Node.jsని ఇన్స్టాల్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి క్లౌడ్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ కాన్ఫిగర్ settings.json ఫైల్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఓపెన్ రౌటర్ యొక్క API కీ కావాలి. సో సింపుల్గా ఈ 4 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే మీరు క్లౌడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది Node.js ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మీరు జస్ట్ క్రోమ్కి వెళ్ళి ఈ యొక్క లింక్ని ప్రొవైడ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సేమ్ లింక్ని మీరు కాపీ చేసుకొని క్రోమ్కి వెళ్ళి ఆ లింక్ని పేస్ట్ చేయండి. ఇట్లా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీకు Node.js ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిస్టమ్ ప్రకారం మీది మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు Node.js ఫైల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పర్మిషన్స్ అడుగుతుంది, జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి అండ్ అగైన్ కంటిన్యూ. నౌ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా, సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు Node.js ఫైల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ మీరు Node.js ఫైల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ న్యూ టెర్మినల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఈ కమాండ్ని ప్రొవైడ్ చేయండి, node_v అని చెప్పేసి కమాండ్ ప్రొవైడ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు వర్షన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. Node.js ఫైల్ ఇన్స్టాల్ అయిందని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో వన్స్ టెర్మినల్లో చెక్ చేసుకున్న తర్వాత మీకు వర్షన్ నెంబర్ కూడా కనిపించింది కాబట్టి మీకు Node.js ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి క్లౌడ్ని ఇన్స్టాల్ చేసుకోవడం. సో దానికోసం మీరు జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి క్లౌడ్ని ఓపెన్ చేయండి. అండ్ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా మీకు క్లౌడ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఇక్కడ లింక్ ఉంది కదా, దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు అగైన్ టెర్మినల్ను ఓపెన్ చేసి మీరు ఏదైతే లైన్ కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఇప్పుడు క్లౌడ్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, క్లౌడ్ కోడ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఆల్సో సెటప్ నెక్స్ట్ స్టెప్స్ దగ్గర ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్సో నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. రన్ అని ఇచ్చి ఈ యొక్క కమాండ్ ఇచ్చింది. అండ్ దీన్ని నేను కాపీ చేసుకొని ఈ కమాండ్ని సేమ్ పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నౌ ఇప్పుడు క్లౌడ్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి క్లౌడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డార్క్ మోడ్, లైట్ మోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి.
ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో నేను డార్క్ మోడ్ ఓకే కాబట్టి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ లాగిన్ మెథడ్ అని చెప్పేసి క్లాడ్ సబ్స్క్రిప్షన్ మెథడ్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ సబ్స్క్రిప్షన్ టు ప్రో, మ్యాక్స్, టీమ్, ఎంటర్ప్రైజ్ లెవెల్ అని చెప్పేసి ఇట్లా సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఆల్సో ఆంథ్రోపిక్ కన్సోల్ అకౌంట్ అండ్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇట్లా మనకి సబ్స్క్రిప్షన్ మెథడ్ అడుగుతుంది. సో ఇక్కడే మనం చేయాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్లాడ్ అనేది ఈ సబ్స్క్రిప్షన్స్ వాటిని చూపించకుండా ఫ్రీ వర్షన్ లోకి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో దానికోసం మనం చేయాల్సిన థర్డ్ స్టెప్ వచ్చేసరికి కాన్ఫిగర్ system.json ఫైల్. సో దీని ప్రకారం ఈ system.json ఫైల్ ని మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ settings.json ఫైల్ లోకి వెళ్ళి ఆంథ్రోపిక్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఓపెన్ రౌటర్ వాళ్ళ API కీని ప్రొవైడ్ చేస్తాము. సో ఓపెన్ రౌటర్ లో ఏవైతే ఫ్రీ మోడల్స్ ఉంటాయో దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇంకా మీకు క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ system.json ఫైల్ ని మీరు కాన్ఫిగర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే జస్ట్ మీ యొక్క ఫైండర్ లోకి వెళ్ళండి. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసరికి విండోస్ యూజర్స్ అండ్ ఆల్సో మ్యాక్ యూజర్స్ కి సేమ్ అనమాట. మీరు .plot ఫైల్ ని సర్చ్ చేయాలన్నమాట. సో మీరు మ్యాక్ యూజర్ అయితే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఫైండర్ మీద క్లిక్ చేసి Command-Shift-G మీద క్లిక్ చేయండి. Command-Shift-G మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను .plot అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ ఉంది కదా .plot ఫైల్ అని, ఇది ఓపెన్ అవుతుంది. నార్మల్ గా మీరు డైరెక్ట్ గా సర్చ్ చేయొచ్చు కదా అంటే ఇది వచ్చేసరికి హిడెన్ ఫోల్డర్. సో ఇది కనిపించకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి హిడెన్ ఫోల్డర్స్ ని సర్చ్ చేయడానికి Command-Shift-G అన్నమాట. సో విండోస్ వాళ్ళు కూడా సేమ్ అన్నమాట. మీరు హిడెన్ ఫోల్డర్స్ ని సర్చ్ చేయడానికి .plot ఫైల్ ని సర్చ్ చేయండి. సో దట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత దీన్ని డబల్ టైమ్స్ క్లిక్ చేయండి. సో దీంట్లో చూస్తే ఇట్లా మనకి బ్యాకప్స్ అండ్ క్యాచర్ ఫైల్స్ 2 ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈ క్లాడ్ లో మనం system.json ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు న్యూ టెర్మినల్ ఎట్ ఫోల్డర్ అని ఉంది కదా, అంటే దీంట్లో మనం టెర్మినల్ ని ఈ యొక్క ఫైల్ లో టెర్మినల్ ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి కొంచెం మీకు టెక్నికల్ సైడ్ లా ఉంటుంది, బట్ సేమ్ ప్రాసెస్ మీరు ప్యారల్ గా చేస్తూ ఉండండి సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను న్యూ టెర్మినల్ ఎట్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నా సో దట్ నాకు ఇక్కడ .plot ఫైల్ లో నా యొక్క టెర్మినల్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు సింపుల్ గా మీరు ఈ యొక్క కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయండి. సో కమాండ్ వచ్చేసరికి టచ్ స్పేస్ system.json. సో ఇట్లా నేను టచ్ స్పేస్ system.json అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దట్ నాకు ఇక్కడ .plot ఫైల్ లోకి వెళ్తే చూడండి system.json ఫైల్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఈ system.json ఫైల్ లో ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళ API కీని నేను కాపీ పేస్ట్ చేస్తాను సో దట్ మనకి ఇది ఫ్రీగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, system.json ఫైల్ ని ఓపెన్ విత్ అని చెప్పేసి టెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ప్లెయిన్ గా ఉంది కదా, అంటే జస్ట్ మనం system.json ఫైల్ ని కాన్ఫిగర్ చేసాం అండ్ దీని లోపల కోడింగ్ ఏం ఇవ్వలేదు. సో ఈ లోపల ఏం కోడ్ ఇవ్వాలి అంటే దానికోసం మనం మన యొక్క ఓపెన్ రౌటర్ ని యూజ్ చేయాలి. బికాస్ ఓపెన్ రౌటర్ యొక్క API కీని ప్రొవైడ్ చేస్తేనే కదా ఇది ఫ్రీగా మనకి వర్కౌట్ అయ్యేది. సో దానికోసం ఓపెన్ రౌటర్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ రౌటర్ ని ఓపెన్ చేయడానికి మీరు జస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి ఓపెన్ రౌటర్ ని ఓపెన్ చేయండి. అండ్ ఈ యొక్క డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో సేమ్ దాన్ని మీరు కాపీ పేస్ట్ చేస్తే ఈ యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు వచ్చేసరికి షెల్ ప్రొఫైల్ పక్కన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, దీన్ని ఎగ్జాక్ట్లీ కాపీ చేసుకోండి. ఆర్ ఎల్స్ ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ కాపీ చేసుకున్న కోడ్ ని మీరు ప్రీవియస్ గా ఏదైతే system.json ఫైల్ క్రియేట్ చేశారో దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట.
సో దానికోసం మీ యొక్క system.json ఫైల్ ని ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఎడిట్ ని ఓపెన్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ టెక్స్ట్ ఎడిట్, మీరు దేంతో అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ రౌటర్ లో కోడ్ ని కాపీ చేశానో దాన్ని ఎగ్జాక్ట్లీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇది system.json ఫైల్లో సేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఓపెన్ రౌటర్ యొక్క ఏపీఐ కీ ఉంది అండ్ ఆల్సో ఆంథ్రోపిక్ ఏపీఐ కీ అని చెప్పేసి ఇట్లా ఉంది కదా. దీంట్లో నేను నా యొక్క ఫ్రీ ఏపీఐ కీని కాపీ పేస్ట్ చేస్తాను. సో దాని యొక్క ప్రాసెస్ ఎలా అంటే, సో ఈ యొక్క ఏపీఐ కీ కోసం మీరు జస్ట్ ఓపెన్ రౌటర్ ని ఓపెన్ చేయండి. సో ప్రీవియస్ గా ఆల్రెడీ ఇది ఓపెన్ చేశారు కదా, దీంట్లో జస్ట్ ఇక్కడ ఓపెన్ రౌటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ ఓపెన్ రౌటర్ యొక్క అఫీషియల్ పేజ్ కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు గెట్ ఏపీఐ కీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు న్యూగా ఏపీఐ కీని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ రైట్ సైడ్ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ ని ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు దీనికి ఎక్స్పైరేషన్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఎక్స్పైరేషన్ పెట్టుకోవచ్చు. అండ్ నేను నో ఎక్స్పైరేషన్ అని ఇస్తున్నాను. అండ్ నో క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నాకు ఇక్కడ చూసారు కదా, ఏపీఐ కీ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ ఈ ఏపీఐ కీ వచ్చేసరికి చాలా కాన్ఫిడెన్షియల్, మీరు ఎవరికి కూడా ప్రొవైడ్ చేయకండి బికాస్ దిస్ ఈస్ కేస్ సెన్సిటివ్. అండ్ దీన్ని నేను కాపీ చేసుకోవడం కోసం జస్ట్ ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఈ యొక్క ఏపీఐ కీ నాకు కాపీ అయిపోయింది. అండ్ ఈ ఏపీఐ కీని మనం ప్రీవియస్ గా system.json ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను నా యొక్క టెక్స్ట్ ఎడిట్ లోకి వెళ్తున్నాను. అండ్ ఈ యొక్క ఏపీఐ కీని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. యువర్ ఓపెన్ రౌటర్ ఏపీఐ కీ అని ఉంది కదా, సో దీన్ని మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేసి అండ్ ఇప్పుడు ఓపెన్ రౌటర్ ఏదైతే నాకు ఫ్రీ ఏపీఐ కీ ఇచ్చిందో దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు ఓపెన్ రౌటర్ ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ ఓపెన్ రౌటర్ వాళ్ళ ఏపీఐ కీని ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఓపెన్ రౌటర్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఏపీఐ కీని ప్రొవైడ్ చేశాం కదా, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ రౌటర్ లో ఏవైతే ఫ్రీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ యొక్క మోడల్స్ ని మనం దీంట్లో ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా క్లాడ్ ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. సో దానికోసం మీరు జస్ట్ సేమ్ ఓపెన్ రౌటర్ లోకి వెళ్ళండి. అండ్ దానికోసం మీరు సేమ్ ఓపెన్ రౌటర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ మోడల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఓపెన్ రౌటర్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ మోడల్స్ అన్నమాట. సో మీరు దీంట్లో పెయిడ్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్రీ ఉంటాయి. మీకు ఓన్లీ ఫ్రీ కావాలి కాబట్టి దీనికోసం మీరు ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి ఫ్రీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చ్ లో ఫ్రీ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, దీంట్లో మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్ 1 అని ఉంది కదా, ఈ మోడల్ ని మీరు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఏపీఐ కి కాపీ అవుతుంది. అట్లా మీరు ఏదైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో దాన్ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవి మీరు యూజ్ చేసేటప్పుడు కొన్ని మనకి ఎర్రర్స్ రైజ్ అవుతాయి. బికాస్ ఎందుకంటే అవి ఆల్రెడీ యూజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది మనకి ఎర్రర్ అనేది రైజ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు మీరు ఈ మోడల్ కాకుండా వేరే మోడల్ ని జస్ట్ కాపీ చేసుకొని సేమ్ మీరు యూజ్ చేయొచ్చు. ఈ యొక్క ఫ్రీ మోడల్స్ లో నేను వచ్చేసరికి ఆంథ్రోపిక్ క్లాడ్ హైకూన్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి క్లాడ్ హైకూ అని సెర్చ్ చేయండి, ఈ యొక్క మోడల్ వస్తుంది. సో ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంది కదా, దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ఏపీఐ కీని మనం మోడల్స్ లో పేస్ట్ చేసినట్లయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ప్రీవియస్ గా ఏదైతే system.json ఫైల్ క్రియేట్ చేశారో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆంథ్రోపిక్ ఏపీఐ కీ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ కాపీ చేసుకున్నారో ఈ లైన్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓపెన్ రౌటర్ లో ఏదైతే ఫ్రీ మోడల్ ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేయాలి సో దట్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మోడల్స్ లో ఇక్కడ క్లాడ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. అండ్ అగైన్ మీ యొక్క టెక్స్ట్ ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు సేమ్ పేస్ట్ చేయండి సో దట్ మనం ఈ యొక్క మోడల్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ నేమ్ ని రీనేమ్ చేయండి. సో ఇది ఏపీఐ కీ కాదు కదా, మోడల్ కాబట్టి ఇక్కడ మోడల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నౌ దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో దట్ మనం ఇప్పుడు కంప్లీట్ గా ఈ యొక్క ఫ్రీ మోడల్స్ ని కాన్ఫిగర్ చేసుకున్నాం. అండ్ నౌ లెట్స్ చెక్ ఈ యొక్క క్లాడ్ మనకి ఫ్రీగా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో దానికోసం నేను నా యొక్క ఫైండర్ లోకి వెళ్ళి నేను ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. అండ్ ఈ ఫైల్లో నేను వర్క్ చేస్తాను. సో నా డెస్క్ టాప్ కి వెళ్ళి ఇక్కడ న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నా యొక్క న్యూ ఫైల్ నేమ్ వచ్చేసి క్లాడ్ డెమో అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ క్లాడ్ డెమోలో ఇప్పుడు నేను టెర్మినల్ ని ఓపెన్ చేస్తాను. దానికోసం జస్ట్ రైట్ క్లిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ టెర్మినల్ అట్ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. అంటే సేమ్ ఇదే ఫోల్డర్ లో మనం టెర్మినల్ ని ఓపెన్ చేస్తున్నట్టు. ఆర్ఎల్స్ మీరు జస్ట్ టెర్మినల్ ని ఓపెన్ చేసి ఈ యొక్క ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇట్లా అయినా మీరు చేయొచ్చు అనమాట.
సో ఇక్కడ నాకు టెర్మినల్ ఓపెన్ అయింది కదా! సో ఇక్కడ నేను ఫస్ట్ క్లాడ్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు క్లాడ్ అనేది ఓపెన్ అయింది. ప్రీవియస్‌గా వచ్చేసరికి క్లాడ్ యొక్క సబ్స్క్రిప్షన్స్ మనకు కనిపించాయి కదా! బట్ నౌ క్లాడ్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఏదైనా శాంపుల్‌గా మెసేజ్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. అండ్ ఆల్సో నేను ఏదైతే యూజ్ చేశానో ఫ్రీ మోడల్ అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సింపుల్‌గా హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేశాను. సో నౌ ఇట్స్ థింకింగ్ నేను సింపుల్‌గా హాయ్ అని మెసేజ్ చేశా. అండ్ చూడండి హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని చెప్పేసి మెసేజ్ చేసింది. అంటే ఇది నాకు ఫ్రీగా ఇప్పుడు వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక టు డూ లిస్ట్ యాప్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ దీనికి ప్రాంప్టింగ్ అయితే ఇట్లా ఇచ్చాను. క్రియేట్ ఎ సింపుల్ మోడర్న్ టు డూ లిస్ట్ యాప్ విత్ ఎ క్లీన్ అండ్ ప్రొఫెషనల్ డిజైన్ అని చెప్పేసి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ థింకింగ్ అండ్ నేను ఏదైతే ప్రాంప్ట్ ప్రొవైడ్ చేశానో ఆ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఆల్సో ఇది వన్స్ వర్క్ అయ్యేటప్పుడు మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి మీరు జస్ట్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. దాని మీద ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇట్లా మధ్య మధ్యలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. దాన్ని మీరు చెక్ చేసి ఎస్ ఆర్ నో అని చెప్పేసి ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏదైతే టు డూ లిస్ట్ యాప్ క్రియేట్ చేయమన్నానో దాని ప్రకారం వర్కౌట్ అవుతుంది. అండ్ ఇదే ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేసింది. టు డూ లిస్ట్ అని చెప్పేసి న్యూ ఫైల్ ని క్రియేట్ చేసి సో ఇక్కడ చూడండి యూఐ అండ్ ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తుంది. సో క్లాడ్ నాకు యాప్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సింపుల్ టు డూ లిస్ట్ యాప్ క్రియేట్ చేయమన్నాను. అండ్ చాలా సింపుల్ గా ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసి ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టు డూ లిస్ట్ లాగా ప్రొవైడ్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే అది కింద యాడ్ అయిపోతుంది. అండ్ దీన్ని నాకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ అయినట్లు చూపిస్తుంది. అట్లా నేను ఏదైనా సరే టు డూ లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీటెడ్ టాస్క్ ఇక్కడ చూపిస్తుంది. యాక్టివ్లో ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆల్ అని చెప్పేసి ఇట్లా మనకి యాప్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. నేను చాలా సింపుల్ గా క్రియేట్ చేయమన్నాను. సేమ్ అదే విధంగా క్రియేట్ చేసింది అనమాట. ఇట్లా మనం ఓపెన్ రౌటర్ యొక్క ఫ్రీ మోడల్స్ ని యూజ్ చేసుకొని క్లాడ్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్పినట్లు నాతో పాటే ప్యారలల్ గా మీరు ఇది క్రియేట్ చేయండి. బికాస్ డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఇది మీరు చేసేటప్పుడు మీకు ఏదన్నా కన్ఫ్యూజన్స్ అట్లా రావచ్చు. సో ప్యారలల్ గా ఈ వీడియోతో పాటు చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో కంప్లీట్ అయ్యి మీ యొక్క క్రెడిట్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పినప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్ గా జస్ట్ ఓపెన్ రౌటర్ కి వెళ్ళి మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా ఫ్రీ మోడల్స్. సో ఇక్కడ మీరు జస్ట్ ఫ్రీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ ఉంటాయి కదా. దాంట్లో వేరే ఏదైనా కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత మీకు సేమ్ ప్రాసెస్ ప్రీవియస్ గా సిస్టమ్ లో ఏదైతే డాట్ ప్లాట్ ఫైల్ ఉందో సో ఇక్కడ డాట్ ప్లాట్ ఫైల్ ఉంది కదా. దాంట్లో సిస్టమ్ డాట్ జేసన్ ఫైల్ ఉంది కదా. దాన్ని ఓపెన్ చేయండి. ఇట్లా టెక్స్ట్ ఎడిట్ డాట్ యాప్ అని ఉంది కదా. దీన్ని ఓపెన్ చేసి అండ్ ఎక్కడైతే మీరు మోడల్ పెట్టారో అక్కడ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఇది సేవ్ అయిపోతుంది. అంటే మనం డిఫరెంట్ మోడల్ ని ప్రొవైడ్ చేసినట్లు. అండ్ ఇప్పుడు అగైన్ సేమ్ ప్రాసెస్ ఫైండర్ లోకి వెళ్ళి మీ యొక్క యాప్ ని ఓపెన్ చేసి దాంట్లో క్లాడ్ రన్ చేసి అండ్ నౌ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఓపెన్ రౌటర్ మోడల్స్ యూజ్ చేసుకొని క్లాడ్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు దీని రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.